హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దుబాయ్ శ్రీను ఫ్రమ్ వైజాగ్. మనం ఇప్పుడు మొన్న వెళ్ళాం కదండి మామగారి దగ్గరికి, అలాగే కిడ్నీ పేషెంట్ గారి దగ్గరికి. మనం ఇప్పుడు మామగారి దగ్గర మళ్ళీ వెళ్తున్నాం అంటే టేబుల్ ఫ్యాన్ కోసం కిడ్డూ ప్రో చెప్పారు కదా, కిడ్డూ ప్రో ఫ్యాన్ పట్టుకొని మళ్ళీ వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నాం అంటే మన ఎండి కిడ్డూ, మన చైర్మన్ సార్ ఉన్నారు, మన హెచ్ఆర్ మేనేజర్ భరత్ గారు ఉన్నారండి. మనం ఇప్పుడు అలా వెళ్తున్నాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి మొత్తం వీడియో అంతా కవర్ చేసి మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. హెచ్ఆర్ మేనేజర్ గారు ఇప్పుడు ఏదో చెప్తారంట. హెచ్ఆర్ మేనేజర్ గారు చెప్పండి. బాబు భరత్, మన హెచ్ఆర్ మేనేజర్ భరత్ అండి. ట్రూత్ డిజిటల్ హెచ్ఆర్ మేనేజర్ తనే భరత్. అంటే తను వైజాగ్ లో ఎప్పుడో కానీ మెరుపులా కనిపిస్తుంటారు. ఎక్కువ కెమెరా ముందుకైతే రారండి, ఎందుకంటే హెచ్ఆర్ అంటే అలాగే ఉంటారు కదా. ఓకే ఫ్రెండ్స్, అన్నీ పోతుంటే ఏం చేయలేక తిడితే నన్ను చాలా దెబ్బలు కొట్టారు, రోడ్డు పాలు చేశారు. ఇప్పుడు నీకు ఒక ఫ్యాన్ లేదు అవునా, టేబుల్ ఫ్యాన్ ఒకటి కావాలి. మళ్ళీ 10-15 రోజుల్లో వస్తాను. నీకు ఫ్యాన్ చెప్పాం కదా, ఫ్యాన్ తీసుకొస్తాం. మీడియా అంటే వార్తా కథనాలు ప్రచారం చేయడం మాత్రమే కాదు. మీడియా అంటే బ్రేకింగ్ న్యూస్ల కోసం పాపులాడడం కాదు. మీడియా అంటే బాధితులకి భరోసా. ఇటీవలే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి నేను అనకాపల్లి రావడం, అనాథవ్వను ఆదుకున్నది ఎవరంటూ కూడా ఒక కథనం ప్రచారం చేశాను. ఆ కథనానికి చాలామంది అయితే స్పందించారు. అయితే ఆ రోజు మేము ఇక్కడ చూసిన పరిస్థితుల్లో ఒక ఫ్యాన్ లేదనే విషయాన్ని అయితే మేము గుర్తించాము. ఈ అంశాన్ని మేము ప్రచారం చేసిన తర్వాత చాలామంది స్పాన్సర్లు అయితే ముందుకు వచ్చారు. చాలామంది అవ్వకి చీరలు పంపించారు. చాలామంది అయితే ఆ ఫ్యాన్స్ కోసం వచ్చారు. అందులో ఒక వ్యక్తి దగ్గర ఫ్యాన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చాలామంది అయితే రేషన్ ఇస్తామని చెప్పారు. అయితే అవ్వకి ప్రస్తుతం రేషన్ అంతా ఫుల్గా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ట్రూత్ న్యూస్ చైర్మన్ కూడా స్పందించారు. స్వయంగా ఆయన కూడా రావడం జరిగింది. అయితే ఆ స్పాన్సర్ గణేష్ గారు అయితే మనకి ఫ్యాన్ పంపించడం జరిగింది. వానపల్లి గణేష్ గారు అవ్వకి ఫ్యాన్ ఇవ్వండి అని ఫ్యాన్ ఇవ్వడం కూడా జరిగింది. మామ భోజనం అయిపోయిందా? ఎక్కడ తిన్నావు? నూకాల తల్లి గుడికాడ తిన్నావా? ఉదయాన్నే వచ్చాము, నువ్వు లేవు. ఉదయాన్నే వచ్చాము, ఉదయం 10:30 టైంకి వచ్చాము, నువ్వు లేవు. ఏమో మరి తెలియదు, అందుకే మళ్ళీ వచ్చాము. అది మొన్న చెప్పాము కదా, గుర్తుపెట్టావు మమ్మల్ని. మొన్న వచ్చాము, ఫ్యాన్ లేదన్నావు కదా. వానపల్లి గణేష్ గారు అని ఆయన ఈ ఫ్యాన్ నీకు ఇమ్మని ఇచ్చారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. గుమ్మడి నాగవేణి గారు వైజాగ్ నుంచి చీర పంపించారు. ఇన్స్టాగ్రామ్లో చూసిన ఒక రీల్ విశాఖ నుంచి ఇక్కడికి రప్పించింది. వారం రోజుల క్రితం అనాథవ్వను ఆదుకునేది ఎవరంటూ కూడా చేసిన వార్తకైతే విశేష స్పందన వచ్చింది. చాలామంది డబ్బులు పంపిస్తామన్నారు, కిరాణా పంపిస్తానన్నారు. కానీ ఆ బామ్మలు అయితే నిజాయితీ నచ్చింది. తనకేమీ అవసరం లేదు, కేవలం ఫ్యాన్ మాత్రమే కావాలని చెప్పింది. అయితే ఈ ఫ్యాన్ని మన వీడియో చూసి వానపల్లి గణేష్ గారు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా